ఏవీటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. రక్తం పంచుకొని పుట్టారు. అన్నదమ్ములే అయినా ప్రాణ స్నేహితుల్లా పెరిగారు. ఒకరిని విడిచి మరొకరు క్షణం కూడా ఉండలేరు. నవ్వులైనా కష్టాలైనా ఇద్దరు పంచుకున్నారు. అలాంటి ఆ అన్నదమ్ముల అనుబంధాన్ని చూసి ఆ విధికి ఎందుకు అంత కన్ను కుట్టిందో. మరణంలోనూ ఆ బంధాన్ని విడదీయలేక ఇద్దరి ప్రాణాలను ఒకేసారి తీసుకెళ్లిపోయింది. రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయ కూలీలుగా బతికే ఆ తల్లిదండ్రులకు ఆ ఇద్దరు కొడుకులే సర్వస్వం. పెద్దవాడు ఇంజనీరింగ్ చదివి ఉన్నత ఉద్యోగం కోసం చూస్తున్నాడు. చిన్నవాడు దేశాన్ని రక్షించే అగ్నివీర్గా ఎంపికై శిక్షణ ముగించుకొని ఇంటికొచ్చాడు. పేదరికం తీరిపోతుందని, తమ పిల్లలు ప్రయోజకులు అవుతున్నారని ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్న వేళ విధి ఆడిన క్రూర నాటకానికి ఆ ఇల్లు శ్మశానమైంది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన కలిచివేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మజ్జిలపేటకు చెందిన ఆశ్రీ నాయుడు వరలక్ష్మి దంపతులు నిరుపేద వ్యవసాయ కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. అయినప్పటికీ తాము పస్తులుండి తమ ఇద్దరు కుమారులను కష్టపడి చదివించారు. పెద్ద కుమారుడు రామకృష్ణ ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. చిన్న కుమారుడు విష్ణుమూర్తి డిగ్రీ పూర్తి చేసి దేశ సేవ చేయాలనే సంకల్పంతో గతేడాది అగ్నివీర్గా ఎంపికయ్యాడు. హైదరాబాద్లో కఠినమైన శిక్షణ పూర్తి చేసుకుని ఈ నెల 9న స్వగ్రామానికి చేరుకున్నాడు. చిన్న కుమారుడికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావడం, పెద్ద కుమారుడు కూడా ప్రయోజకుడు అవుతుండడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. తమ ఇన్నాళ్ల కష్టాలు తీరాయని భావించిన తల్లి వరలక్ష్మి ఇద్దరు పిల్లలను తీసుకొని సంతకవిటి మండలం పసనపేటలోని తాతగారి ఇంటికి వెళ్ళింది. గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకొని మంగళవారం నాడు ఘనంగా పూజలు నిర్వహించాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇల్లంతా బంధువులు, నవ్వులు, సంబరాలతో సందడిగా మారింది. అంతలోనే ఇంట్లోని మోటారు పనిచేయడం లేదని తాత పోలినాయుడు చెప్పడంతో తాతయ్యకు సాయం చేసేందుకు ఆ ఇద్దరు అన్నదమ్ములు వెంటనే రంగంలోకి దిగారు. బావిలో ఉన్న పైపును సరిచేసేందుకు చిన్నవాడైన విష్ణుమూర్తి మొదట బావిలోకి దిగాడు. అయితే బావిలో వెలువడిన విషవాయువుల కారణంగా అతడు ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఎంత పిలిచినా తమ్ముడు పలకకపోవడంతో తమ్ముడి ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఆరాటంతో ఏమాత్రం ఆలోచించకుండా పెద్దవాడైన రామకృష్ణ కూడా బావిలోకి దూకాడు. క్షణాల వ్యవధిలోనే ఇద్దరు స్పృహ తప్పిపోయారు. స్థానికుల సమాచారంతో సంతకవీటి పోలీసులు, పొందూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఇద్దరిని బయటికి తీశారు. కానీ అప్పటికే ఆ అన్నదమ్ములిద్దరి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చేతికంది వచ్చిన ఇద్దరు కొడుకులు విగత జీవులుగా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు గుండెల విసేలా రోధిస్తున్న తీరు చూపరుల చేత కన్నీళ్లు పెట్టించింది. తమ కష్టాలు తీరిపోయాయని అనుకున్నాం కదరా, ఇద్దరు ఒకేసారి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారా అంటూ ఆ తల్లి కొడుకుల మృతదేహాలపై పడి రోధిస్తున్న దృశ్యాలు గ్రామాన్నంతటిని శోకసంద్రంలో ముంచేసింది. ఒకే చితిపై ఆ ఇద్దరు ప్రాణ సమానులైన అన్నదమ్ముల భౌతిక కాయాలను చూసి యావత్ గ్రామం కంటతడి పెట్టింది. కలిసి నడిచారు, కలిసి పెరిగారు. చివరికి మరణంలోనూ విడిపోలేక ఆ ఇద్దరు అన్నదమ్ములు అనంత లోకాలకు వెళ్ళిపోయారు. ఆ తల్లిదండ్రుల గుండె కోతను తీర్చడం ఎవరి వల్ల కాదు. గ్రామానికి చెందినటువంటి విష్ణుమూర్తి మరియు రామకృష్ణ అనే ఇద్దరు ఓన్ బ్రదర్స్. ఇద్దరు కూడా ఈరోజు గ్రామ దేవతోత్సవ మహోత్సవం సందర్భంగా పనసపేట గ్రామం వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి గ్రామ దేవత పండుగ అనంతరం మోటార్ ఏదో పెరట్లో ఉన్న బోరుబావిలో ఉన్న మోటార్ రిపేర్ ఉందని రిపేర్ చేయ నిమిత్తం కుర్రవాడు అందులో దిగి ఆ కుర్రవాడు పైకి రాకపోవడంతో అతన్ని సేవ్ చేసే ఉద్దేశంతో తన బ్రదర్ కూడా కింద దిగి ప్రమాదవశాత్తు ఇద్దరు కూడా బావిలో మరణించడం జరిగింది. ఆ సమాచారం అందుకున్న తర్వాత మనం ఘటనా స్థలానికి చేరుకుని తదుపరి ఎన్డీఆర్ఎఫ్ మరియు గ్రామస్తుల సహాయంతో 2 మృతదేహాలను కూడా వెలికితీయడం జరిగింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం వాళ్ళని శ్రీకాకుళం హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది.